హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ అనాలిసిస్. ఒక 2 రోజులుగా హల్చల్ చేస్తున్న వార్త విజయసాయిరెడ్డి శాంతి యొక్క బంధం ఏంటి? శాంతి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు? ఈ అంశం హల్చల్ చేస్తుంది ఒక 3 రోజుల నుంచి అని చెప్పాలి. దీని మీద మదన్ మోహన్ శాంతి భర్త కంప్లైంట్ చేయటం దేవాదాయ శాఖలో, అది మీడియాకు పొక్కడం, ఆ తర్వాత దాని మీద శాంతి ప్రెస్ మీట్ పెట్టడం, ఆ తర్వాత విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ మదన్ మోహన్ ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ కూడా వరుసగా జరిగాయి. ఒకే ఒక వ్యక్తి మీడియా ముందుకు రావాల్సిన వ్యక్తి, మిగిలిపోయిన వ్యక్తి సుభాష్, పోతిరెడ్డి సుభాష్. ఈ వ్యక్తి వస్తే తప్ప క్లారిటీ రాదు. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటి? అదేదో సినిమాలో చెప్తారు కదా, ఒక అక్క ఒక బావ అట్లా టూకీగా నేను ఒక స్టోరీ చెప్తా. వాస్తవానికి ఇది మనం చేయాల్సిన పని కాదు, ఇది చేయాల్సింది రోజా చేయాల. రోజారెడ్డి నగిరి ఎమ్మెల్యేగా ఓడిపోయింది కదా, ఆ రోజు జబర్దస్త్ రోజా అన్నారు కదా మనం. ఆ జబర్దస్త్ రోజా చేయాల్సిన పని మనం చేస్తున్నాం. రోజా బతుకు జట్కా బండిలో కూర్చోబెట్టాలి మదన్ మోహన్ని, అలాగే శాంతిని, విజయసాయిరెడ్డిని, అలాగే సుభాష్ని, నలుగురిని కూర్చోబెట్టి బతుకు జట్కా బండి ప్రోగ్రాం చేస్తే రోజా కనీసం ఎమ్మెల్యేగా సక్సెస్ కాకపోయినా ఆ ప్రోగ్రాం మాత్రం సూపర్ హిట్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. ఇక్కడ ఒక్కసారి మనం టూకీగా స్టోరీలోకి వెళ్దాం. శాంతి ఈమె దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నారు. ఈమెకు 2020లో ఉద్యోగం వచ్చింది. అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పీరియడ్లో ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె భర్త మదన్, అంటే ప్రస్తుతం ఆమె ఒప్పుకోవట్లేదు, ఆమె భర్త అంటే ఒప్పుకోవట్లేదు, మా కులాచారం ప్రకారం మేము విడాకులు తీసుకున్నాం అని చెప్తుంది. కులాచారం ప్రకారం ఎట్లా తీసుకుంటారు? ఇదేం పెద్ద మీరు రాజ్యాంగాన్ని ఫాలో అయ్యి రాజ్యాంగం ఇచ్చిన హక్కుల మేరకు ఎస్టీ సంథింగ్ ట్రైబ్ ఎస్టీ రిజర్వేషన్లు మీరు ఉద్యోగం పొందినప్పుడు మీరు పెళ్ళిని మాత్రం రాజ్యాంగబద్ధం కాకుండా మీరు కులాచారం ప్రకారం తీసేసుకున్నామంటే అట్ట చెల్లుద్ది. కాబట్టి స్టిల్ ఇప్పటికీ మదన్ మోహనే ఆమె భర్త అని చెప్పాలి మనం. ఈ మదన్ మోహన్ 2012లో పెళ్లి చేసుకున్నాడు శాంతిని. ఇద్దరిది రాయలసీమనే, కర్నూలు జిల్లా సంబంధించిన వాళ్ళ దగ్గర వాళ్ళు, ఒకే క్యాస్ట్, అరేంజ్డ్ మ్యారేజ్. మదన్ మోహన్ కూడా బాగా చదువుకున్నాడు. ఐఐపిలో ఆయన ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సంథింగ్ కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆయనతో పెళ్ళైన తర్వాత 2015లో ట్విన్స్కి జన్మనిచ్చారు, 2 ఆడపిల్లలు. ఆ తర్వాత 2022లో ఆయన విదేశాలకు అప్గ్రేడేషన్ అనమాట, అంటే చదువుకోవటలను ప్రభుత్వ భాగస్వామ్యంలో ఆయన తన క్వాలిఫికేషన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి విదేశాలకు వెళ్ళటం జరిగింది. 2022లో విదేశాలకు వెళ్ళాడు. 2022 సెప్టెంబర్లో ఒక వారం కోసం ఆయన 2022 సెప్టెంబర్లో మళ్ళీ ఇండియాకు వచ్చాడు. ఒక వారం ఉన్నాడు, తర్వాత వెళ్ళిపోయాడు. మళ్ళీ 2024 జనవరిలో శాశ్వతంగా ఇండియాకు వచ్చాడు ఆయన. సో ఇది వాస్తవానికి మదన్ వ్యవహారం. శాంతి వ్యవహారం ఏంటంటే, శాంతి 2020కి పూర్వం ఈయనని మదన్ మోహన్ని పెళ్లి చేసుకునేటప్పటికీ ఆమెకి ఇంకా చదువు కొనసాగుతోంది. చదువుకున్న తర్వాత లా ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ఏపీపీఎస్సీ రాశారు. ఏపీపీఎస్సీలో 2020లో ఉద్యోగం వచ్చింది. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా విశాఖపట్నంలో పోస్టింగ్ వచ్చింది. సో విశాఖపట్నంలో పోస్టింగ్ వచ్చేంత వరకు అంతా సవ్యంగానే ఉంది అనేది మదన్ మోహన్ చెప్తున్నది. 2022 వరకు అన్యోన్యంగా ఉన్నాము అని చెప్తున్నారు. కానీ ఆ తర్వాతనే అధికార దర్పం, హోదాలతోటి మా మధ్య చిచ్చు రగిలింది అని మదన్ మోహన్ చెప్తున్నాడు. 2020లో ఆమె ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నది. ఒక సామంతరాజులాగా ఎవరున్నారు? విజయసాయిరెడ్డి గారు ఒక సామంతరాజు, ఎంపీ హోదా ఉంది ఆయనకి. ఒక సామంతరాజు హోదాలో ఉత్తరాంధ్ర మొత్తం ఆయన ఆధీనంలో ఉంది. ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి. భూములకు సంబంధించి అనేక సెటిల్మెంట్లు చేశారు, భూములకు సంబంధించి అనేక అవకతవకలు జరిగాయని చెప్పేసి ఆయన మీద ఒక వర్గం ఆరోపణలు కూడా చేసింది. అయితే ఆయన కోణం ఏంటంటే చాలా భూములు
దేవాదాయ భూములు ఇతరత్ర ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. వాటిని కాపాడే క్రమంలో నేను చాలా గట్టి చర్యలు తీసుకున్నానని ఆయన చెప్పుకుంటారు. ఆయన దేవాదాయ భూములకు సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో ఈమె పరిచయం అయింది. శాంతి అసిస్టెంట్ కమిషనర్ హోదాలో శాంతి గారు పరిచయం అయ్యారు. శాంతి గారు పరిచయం అయిన తర్వాత ప్రేమ సమాజం అనే ఒక ఆర్గనైజేషన్ దేవాదాయ శాఖ కింద ఉంటుంది. ఆర్గనైజేషన్ కింద దాదాపు 30 ఎకరాల భూమి విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉన్నదనమాట. అంటే భీమిలికి వెళ్ళే దారిలో రైట్ సైడ్న సాయి రిసార్ట్ అని ఒకటి ఉంటుంది, సాయి ప్రియ రిసార్ట్. ఆ రిసార్ట్ ఆధీనంలో 30 ఎకరాలు ఉంటే ఆ 30 ఎకరాలు వాళ్ళు పూర్తిగా వాడనందున కొంత భాగాన్ని తిరిగి తీసుకోవటం, వాళ్ళకి కొంత ఎక్కువ లీజు అమౌంట్ను పెంచడం లాంటివి చేసినట్టుగా చెప్తున్నారు. సో ఈ మొత్తం అదొక్కటే కాదు, మొత్తం ఈ ప్రేమ సమాజం కింద ఉన్న భూముల వ్యవహారం మొత్తం కూడా సెటిల్మెంట్ చేసే క్రమంలో శాంతి గారి సహాయంతో విజయసాయి రెడ్డి గారు చాలా చర్యలు తీసుకున్నారు. అది ప్రత్యర్థుల్ని భయపెట్టడమా, లేకపోతే వసూళ్లు చేయడమా, లేకపోతే ఏమనాలో దాన్ని మొత్తం మీద అయితే తన అధికార దర్పాన్ని ఉపయోగించి ఈమె శాంతి గారి సహాయంతో ఆయన బాగానే ప్రత్యర్థుల్ని హడలెత్తించాడని చెప్పాలి. దాని ద్వారా డబ్బులు చేసుకొని కూడా ఉండొచ్చు. కొంతమందిని బెదిరించి డబ్బులు కూడా చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఆయన భూముల వ్యవహారాన్ని డీల్ చేసే క్రమంలో దీనికి ఒక లాయర్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా, దీనికి సంబంధించి కోర్టులో కేసులు వేయడం, వాదించడం ఉంటుంది. దానికి పోతిరెడ్డి సుభాష్ సహాయం తీసుకోవడం జరిగింది. ఈ సుభాష్ విజయసాయి రెడ్డి గారి కింద పనిచేసేవాళ్ళు, ఆయన ఏం చెప్తే అది చేసేవాళ్ళు. ఈ సుభాష్ వచ్చేసి శాంతి గారికి అటాచ్ అయ్యాడు ఈ భూముల వ్యవహారం చూడటానికి. ఆ క్రమంలో శాంతికి బాగా దగ్గరయ్యాడు అని శాంతి చెప్తున్నది, మనం చెప్పింది కాదు. శాంతి గారు చెప్తుంది, సో నా కష్ట నష్టాలన్నీ పంచుకున్నాడు, నాతో తోడుగా నిలిచాడు, కలిశాడు, కాబట్టే ఆయన ద్వారా బిడ్డకు జన్మనిచ్చాను అని ఆమె చెప్తుంది. మరి ఎట్లా బిడ్డకు జన్మనిచ్చావమ్మా, మీకు ఎంతో పెళ్ళయింది కదా అంటే ఆమె చెప్పడం ఏంటంటే 2016లో మేము విడాకులు తీసుకున్నాము అని చెప్తుంది. 2016లో విడాకులు తీసుకున్నాము అని చెప్తుంది. విడాకులు ఎలా తీసుకున్నది? 2016లో పత్రాలు కొన్ని చూపించారు ఆవిడ. ఆ పత్రాలు చూపించినప్పుడు ఆమె ఏం చెప్తున్నారంటే 2016లో మేము ఆకు ఒక్క ఇచ్చేసి కూడా వాళ్ళ కులంలో చేసుకోవచ్చట. ఆకు ఒక్క ఇచ్చేసి విడాకులు తీసుకున్నామని చెప్పేసేయచ్చట. అంటే తలాక్ 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 అన్నట్టు. ఈ విషయం మరి భారత రాజ్యాంగం, భారత న్యాయ వ్యవస్థకు తెలిసినట్లేదు. తలాక్ 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 మీద ఎంత పెద్ద ఇష్యూ అయ్యి ఆ ఇష్యూని ఎంత రచ్చ చేసి చివరికి ప్రభుత్వం బీజేపీ కొన్ని ఏళ్లుగా నలిగిన సమస్యని వాళ్ళ తీర్చింది. కానీ ఈ ఆచారాలు ఇంకా ఈ కులాల్లో ఉన్నాయన్న సంగతి బహుశా చాలామంది తెలియకపోవచ్చు. ఉన్నాయని చెప్తుంది, మనకి తెలియదు. సో దాన్ని ఆయన అంగీకరించట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడు, 2024 జూన్ 11న మాత్రమే నాతో సంతకం పెట్టించుకున్నది అని చెప్తున్నాడు. అది కూడా ఎందుకు సంతకం పెట్టాను నేను, సంతకం పెట్టిన మాట వాస్తవమే. ఉభయులకు కూడా పరస్పర అంగీకారం మీద విడాకులు తీసుకోవటానికి అంగీకారంగా ఆయన ఎందుకు సంతకం పెట్టాడంటే, ఇన్ని జరిగిన తర్వాత ఆయనకు సంబంధం లేకుండా ఒక కొడుకుని కన్న తర్వాత ఎలా కాపురం చేయగలుగుతా, ఎలా నేను ముందుకెళ్ళగలుగుతా, కాబట్టి ఇక నేను కూడా వద్దనుకున్నాను. కానీ కొన్ని ప్రాపర్టీస్ ఆమె పేరు మీద పెళ్ళిన తర్వాత రాయడం జరిగింది. ఆ ప్రాపర్టీస్ రిలీజ్ చేయాలంటే నువ్వు సంతకం పెట్టి తీరాల్సిందే అని ఆమె బెదిరించింది, కాబట్టి నేను సంతకం పెట్టాల్సి వచ్చింది అనేది ఆయన చెప్తున్న కోణం. అందుకే 2024 అంటే మొన్న లాస్ట్ మంత్ జరిగిన దీన్ని 2016లో జరిగినట్టుగా ఈవిడ చెప్తున్నారు. దీనికి నేను లై డిటెక్టర్ టెస్ట్కైనా లేకపోతే ఫోరెన్సిక్ టెస్ట్కైనా నేను సిద్ధమే అని చెప్పేసి మదన్ మోహన్ అంటున్నాడు. సో ఇవాళ ఆమె అంటున్నది ఎలా బిడ్డ కన్నామంటే 2016లో మేము పరస్పర అంగీకారానికి వచ్చాము, ఆ తర్వాత నేను ఇతనితోటి సుభాష్ తోటి అంట కాగాను అని ఆమె చెప్తూ ఉన్నారనమాట. 2020 నుంచి సో ఈ భూముల వ్యవహారం డీల్ చేస్తున్నప్పటి నుంచి సుభాష్ తోటి నేను రిలేషన్షిప్లో ఉన్నాను. 2021లో అక్టోబర్లో పెళ్ళి కూడా చేసుకున్నామని చెప్తుంది. పెళ్ళి కూడా చేసుకున్నామంటే ఇక్కడ చాలా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఎలా చేసుకుంటారు పెళ్ళి? ఈయనకి విడాకులు ఇవ్వలేదు. అసలు ఈ సుభాష్ అనే వ్యక్తికి కూడా పెళ్ళయింది, ఒక పాప. మరి ఈయన కూడా ఆయన భార్యకి విడాకులు ఇవ్వాలి.
ఆమె విడాకులు ఇవ్వలా, ఈయన విడాకులు ఇవ్వలా. కానీ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నాం, పిల్లాడిని కన్నామని చెప్తున్నారు. ఇది నేరమే కదా. డెఫినెట్గా మదన్కి అన్యాయం జరిగింది, ఈ సుభాష్ భార్యకి కూడా అన్యాయం జరిగింది. దీనికి వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే మదన్ ప్రాబ్లం ఏంటంటే అసలుకి మదను ఇవాళ మొత్తం ఈ ఇష్యూ మొత్తంలో అంటే 2022లో ఆయన విదేశాలకు వెళ్ళినప్పటి నుంచి మదను బాగా నలిగిపోయాడు అనమాట. ఎందుకంటే క్రష్ అయిపోయాడు, సంఘర్షణకు, మానసికమైన సంఘర్షణకు లోనయ్యాడు. విషయం ఏంటంటే ఆయన సెప్టెంబర్లో వచ్చినప్పుడు ఆమెను కలిసిన తర్వాత ఈ బిడ్డ ప్రెగ్నెంట్ అయ్యాను, ఈ బిడ్డ నీ బిడ్డే అని చెప్పేదట శాంతి గారు. నీ బిడ్డే అని చెప్పి ఫోటోలు కూడా తీసి చూపించి వీడియో కాల్ చేసి నీ కొడుకు తంటున్నాడు, ఇలాంటివి కూడా ఎమోషనల్గా చెప్పేదట. ఈయన కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. సో చివరికి 2 నెలల ముందుగానే ఆమె ప్రసవించడంతో అతనికి డౌట్ వచ్చింది. సెప్టెంబర్లో అతను వెళ్ళి కలిస్తే సో 9 నెలలు కాకముందే ఏప్రిల్లో జన్మనిచ్చింది ఈమె. ఏప్రిల్లో జన్మనివ్వడంతో ఆయనకి డౌట్ వచ్చింది, 7 నెలల్లో ఎలా సాధ్యమైంది అని. ఆ తర్వాత ఆయన మదన పడి సంఘర్షణకు లోనే ఎన్నిసార్లు అడిగినా నీ బిడ్డే అని చెప్పిన తర్వాత ఇండియాకు వచ్చి జనవరి 2024లో వచ్చిన తర్వాత 7 నెలలుగా ఆయన దీని మీద రీసెర్చ్ చేసుకోవడం మొదలుపెట్టాడు. సో ఏం జరిగిందని గట్టిగా నిలదీస్తే ఈ బిడ్డ విజయసాయిరెడ్డి బిడ్డ అని ఆమె చెప్పినట్టుగా అతను చెప్పాడు కంప్లైంట్లో. సో ఏం చెప్పాడు, విజయసాయిరెడ్డి గారికి కొడుకులు లేరు కాబట్టి ఉన్న కూతురు కూడా అడాప్ట్ చేసుకున్న కూతురే, సొంత కూతురు కూడా కాదు, కాబట్టి ఆయన ఒక కొడుకు కావాలని అడిగాడు. సో అందుకోసం ఆయన కోసం నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను అని చెప్పి బుకాయించిందట. సో ఐవీఎఫ్ చేయించుకున్నానంటే ఐవీఎఫ్ దగ్గరికి వెళ్తే ఐవీఎఫ్ దగ్గర సుభాష్ రెడ్డి పేరు, పోతిరెడ్డి సుభాష్ పేరు తండ్రిగా స్థానంలో రాసుంది. డాక్టర్లు ఉత్తిన ఐవీఎఫ్ చేయరు కదా, ఐవీఎఫ్ చేసి భర్త పేరు తీసుకుంటారు కదా, సంతకం తీసుకుంటారు కదా, ఆ రకంగా సుభాష్ పేరు సంతకంలో తీసుకుంది. ఈ సుభాష్ని వెళ్ళి ఆయన అడిగితే సుభాష్ నాకేం సంబంధం లేదు అని చెప్పినట్టుగా ఈ మదన్ మోహన్ చెప్తా ఉన్నాడు. సో దీన్ని మళ్ళీ ఆయన వెళ్ళి నిలదీస్తే నాకేం సంబంధం లేదని సుభాష్ చెప్పాడని శాంతి గారిని అడిగితే శాంతి గారు మళ్ళీ ఏం చెప్పారంటే లేదు అది విజయసాయిరెడ్డి గారికి సంబంధించింది అని మళ్ళీ చెప్పారని ఆయన చెప్తున్నాడు. సో మొత్తం ఈయన కంప్లైంట్ రాశాడు. రాసి ఈ బిడ్డ అసలు ఎవరు, ఈ బిడ్డకి తండ్రి ఎవరో తేల్చండి, నాకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను నేను, కాకపోతే క్లారిటీ కావాలి నాకు అని రాశాడు. సో ఓవరాల్గా చూస్తే కనుక మనకి ఈ విడాకులు తీసుకోవటం అనేది సాధ్యమైంది, విడాకులు తీసేసుకోవచ్చు అంతే తప్ప ఈమెని ఆ తండ్రి ఎవరో తేల్చండి అని చెప్పి ఆయన అడగటానికి వెళ్ళలేదు. ఆయన ఏలుకుంటానంటే ఆమె కూడా ఒకవేళ నేను కూడా మదన్తోనే ఉంటాను అని ఆమె అంటే, మదన్ బిడ్డనే అంటే కాదు నా బిడ్డ కాదు కాబట్టి ఇది తేలిస్తే తప్ప నేను ఆమెతో ఉండను అని అంటే అప్పుడు కోర్టు చెప్తుంది డిఎన్ఏ టెస్ట్ చేయమని చెప్తుంది. ఆల్రెడీ ఆమె ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాత్రం ఇదేమో విజయసాయిరెడ్డి బిడ్డ అని ఆయన చెప్పినట్టుంది, కానీ ప్రెస్ మీట్లో క్లియర్గా సుభాష్ బిడ్డ అని చెప్పి క్లారిటీ క్రిస్టల్ క్లియర్గా చెప్పేసింది ఆవిడ. చెప్పేసినప్పుడు ఇతను ఏం చేయగలిగింది, సుప్రీంకోర్టు కూడా మనస్ఫూర్తిగా ఇద్దరు కలిస్తే దాని తప్పేం లేదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇవాళ మదనికి ఆ హక్కు లేదు. ఇవాళ సుభాష్ రెడ్డి బిడ్డ అని చెప్పిన తర్వాత ఆయనకి ఏం హక్కు ఉందంటే నేను విడాకులు తీసుకుంటానని చెప్తే కోర్టు అంగీకరించి విడాకులు ఇచ్చేస్తుంది, ఈ గ్రౌండ్స్ మీద విడాకులు ఇస్తుంది, అంతవరకు ఓకే. అయితే ఈ మొత్తం వ్యవహారంలో విజయసాయిరెడ్డి పేరు రావటానికి ప్రధానమైన రీజను శాంతి గారే అని చెప్పేసి మనం అనుకోవాలి. ఎందుకంటే శాంతి గారు ఆయన పేరు తీయకపోయింటే శాంతి గారు డెఫినెట్గా విజయసాయిరెడ్డి గారి పేరు వచ్చేది కాదు, బట్ విజయసాయిరెడ్డి గారి పేరు వచ్చేది. విజయసాయిరెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విజయసాయిరెడ్డి ఎవరిని టార్గెట్ చేయాలి, విజయసాయిరెడ్డి టార్గెట్ చేయాల్సింది మదన్ మోహన్ని. మదన్ మోహన్ లిఫ్ట్ చేసిన అంశాలు ఏవైతే లేవనెత్తిన అంశాలు ఉన్నాయో వాటికి సమాధానం చెప్పాల్సిన విజయసాయిరెడ్డి వాటిని పక్కన పెట్టి జర్నలిస్టులను, మీడియా సంస్థలను తోలనాడాడు. పైగా ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే లేకపోతే నీ పిల్లలు నీకే పుట్టారా, ఇలాంటి జుగుప్సాకరమైన ప్రశ్నలు ఒక ఎంపీ స్థాయిలో ఉండే విజయసాయిరెడ్డి అడగటం విజయసాయిరెడ్డి స్థాయికి తగదు, అది ఆయన సంస్కారం కూడా కాదు. వాస్తవానికి ఆయన చెప్పాల్సిన ప్రశ్నలన్నింటినీ పక్కన పడేసి ఏమడిగినా అది వంశీకృష్ణ, మహాటి వంశీకృష్ణని అడగండి అని చెప్పడం, మదన్ మోహన్ని అడగండి నాకేం తెలియదని చెప్పడం, ఇలాగా డొంక తిరుగుడు సమాధానాలు చెప్పాడు తప్ప డెఫినెట్గా విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్లో చెప్పాల్సిన అంశాలని ఆయనైతే దాటవేశాడని చెప్పుకోవాలి.
సో ఆమె చెప్పింది ఒక తండ్రి వయసు ఉన్న వ్యక్తితో ఎలా నాకు రిలేషన్ అంటగడతారని. ఆ క్లారిటీగా ఇప్పుడు సుభాష్ రెడ్డి వచ్చేసి బయటకు వచ్చేసి క్లారిటీగా చెప్పుంటే పోయేది. అలాగే విజయసాయిరెడ్డి కూడా ఎస్ నేను డిఎన్ఏ టెస్ట్కి నేను రెడీ అంటే అసలు సమస్య లేదు. ఎంతసేపటికి ఆ విలేకరులను వాడు వీడు ఒరే తురే అని సంబోధించడం వాస్తవానికి అది ఎంత బ్యాడ్. ఆయన మొదటి నుంచి కూడా వివాదాస్పదమైన వ్యక్తే విజయసాయిరెడ్డి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన ట్వీట్లు చూస్తే చాలా జుగుప్సాకరంగా ఉంటాయి ట్వీట్లు. అసలు ఆ స్థాయికి తగని ట్వీట్లు, వీధి రౌడీలు మాట్లాడుకునే భాష. సో బహుశా మనందరికీ అర్థమైపోయి అలవాటు కూడా అయిపోయింది. ఎందుకంటే బహుశా వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళందరూ బూతు ట్వీట్లు బూతు మాటలే తప్ప వాళ్ళకి సంస్కారం లేదన్న ఉద్దేశానికి జనం కూడా వచ్చే 11 సీట్లు ఇచ్చారు. సో ఓవరాల్గా ఇప్పుడు బయటకు రావాల్సిన వ్యక్తి సుభాష్ ఎందుకు ఇక్కడ సమస్య వస్తుందంటే సుభాష్ మాట్లాడినట్టుగా చెప్తున్న ఒక ఆడియో ఈ మనిషి ఎవరైతే మదన్ మోహన్ చెప్తున్న అంశానికి సరిపోలుతోంది. ఆడియోలో ఏముంది, నాకేం సంబంధం లేదు, నన్ను వచ్చి ఆ రోజు నుంచి ఆమె పరిచయమే, కానీ నాకు ఆమెతో ఎలాంటి రిలేషన్ లేదు, ఆ బిడ్డకు నాకు సంబంధం లేదు, కేవలం సంతకం పెట్టమంటే పెట్టానని మాత్రం ఆయన ఆడియో రికార్డింగ్, ఆయన మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా మొత్తం హల్చల్ అవుతూ ఉంది, అన్ని వాట్సాప్లో తిరుగుతూ ఉంది. మరి ఆ ఆడియోలో ఉన్న వాయిస్ అతనిదే అని చెప్పేసి మదన్ మోహన్ కూడా క్లారిటీ ఇచ్చారు. సో కాబట్టి మరి సుభాష్ మరి అట్లా ఎందుకు మాట్లాడాడు, ఆయన బిడ్డ కాకపోతే ఇవాళ ఈ ఫోటోలు కూడా చాలా ఫోటోలు వస్తున్నాయి, ఆ ఫోటోలు కూడా ఎవరు బాధ్యులు అనేది కూడా తేలాల్సి ఉంది. చూడండి సుభాష్ ఫోటోలు ఇవి. సుభాష్ శాంతి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫోటోలు, ఆ తర్వాత ఆమె డెలివరీ అయినప్పుడు బాబు ఫోటో, ఉయ్యాల్లో వేస్తున్నప్పుడు ఫోటో, దుర్గమ్మ టెంపుల్లో ఉన్న ఫోటో, సో వాళ్ళ ఇంట్లో పూజ జరుపుకున్న ఫోటో, తర్వాత ఇంకొక టెంపుల్లో ఫోటో, ఈ రకంగా ఇన్ని ఫోటోలు. ఇంకా నేను కావాలంటే దీన్ని ఇంకొంచెం జూమ్ చేద్దాం. కనబడుతుందిగా. సో ఇదనమాట. సో మరి ఇట్లాంటప్పుడు మరి సుభాష్ ఎందుకు అబద్ధాలు చెప్పాడు, ఎందుకు అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది, సో ఇలాంటి అంశాలు కూడా మనకి వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి ఈ విషయంలో 2-3 అంశాలు క్లియర్ కట్గా, సరే వాళ్ళ ఫ్యామిలీ బతుకు జట్కాబండి ఇదేదో రోజా మాట్లాడుకోవాల్సిన అంశాలు ఇప్పుడు హిట్ టీవీలో సుమన్ టీవీలో కూడా వస్తున్నాయి కదా, ఇద్దరు ఆడవాళ్ళని మగాళ్ళని కూర్చోబెట్టి రంకులు బొంకులు తేల్చేస్తూ ఉంటారు కదా. ఆయన ఎవరో సైకాలజిస్ట్, ఒక లాయర్ మేడము, వీళ్ళు కూర్చొని వీళ్ళే తేల్చేస్తూ ఉంటారు కదా, కోర్టులు నిర్వహించినట్టు వీళ్ళే అలాంటి కార్యక్రమంలో రోజాను పెట్టి చేస్తే సరిపోతుంది, అది మనకు సంబంధం లే. కాకపోతే ఇక్కడ మనం వెలుగులోకి వస్తున్న అంశాలు 2-3 అంశాలు. ఒకటి, ఆమె ఎవరితో బిడ్డని కన్నా అది మనకు సంబంధం లేదు, అంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆమె చేయొచ్చు కాబట్టి, ఒక ఇద్దరు వ్యక్తులు కలవచ్చు కాబట్టి కలిశారంటే కూడా దాన్ని కూడా మనం ప్రశ్నించక్కర్లా. మనం ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది 2022 సెప్టెంబర్లో 1 వీక్ కోసం ఇతన్ని పిలిపించినప్పుడు 1 కోటి రూపాయల డబ్బు ఈ ఫామ్ హౌస్కి వెళ్ళి తీసుకొచ్చాడు. ఒకసారి 1 కోటి రూపాయలు, ఒకసారి 60 లక్షలు, 1,60,00,000 విజయసాయిరెడ్డి అప్పనంగా శాంతికి ఎందుకు ఇచ్చాడు, ఈ అంశం కావాలి. ఇతను మదన్ చెప్తున్నది ఏంటంటే, మేము విల్లా ప్రాజెక్టులో విల్లా కొందామనుకున్నాము, తాడేపల్లిలో 4 కోట్ల విలువ చేసే విల్లా విజయసాయిరెడ్డి గారు చాలా తక్కువకి ఇప్పిస్తానని చెప్పారు, సో 2.5 కోటి లోపు ఇప్పిస్తానని చెప్పారు, కాబట్టి అందులో కూడా 1,60,00,000 ఆయన సహాయం చేస్తానని చెప్పారు. ఎందుకు సహాయం చేస్తానని చెప్పారు, ఈ అన్ని వ్యవహారాలు సెటిల్ చేసినందుకు, అంటే భూముల వ్యవహారాలు మీద మాట్లాడి సెటిల్ చేసినందుకు 1,60,00,000 రూపాయలు నజరానా ఇచ్చాడు అని చెప్పాడు. 1,60,00,000 ఆమె సర్వీసు స్టార్ట్ అయింది ఇప్పుడు 2020, 4 సంవత్సరాలు కూడా కాలేదు. జీవితం మొత్తం కష్టపడితే కూడా 1 కోటి రూపాయలు సంపాదించడం ఇవాళ కష్టంగా ఉంది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి. ఇవాళ అనతి కాలంలో 4 సంవత్సరాల లోపు 1,60,00,000 రూపాయలు నజరానా ఏ కారణంతో తీసుకున్నది, ఇది తేలాల్సిన అంశం. ఇది వాళ్ళిద్దరికి సంబంధించిన అంశం కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం, ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన అంశం.
ఒక గీతం యూనివర్సిటీ కొట్టేసి లేకపోతే రకరకాల కార్యక్రమాలు విజయసాయిరెడ్డి సారథ్యంలో జరిగినాయి. ఇవాళ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ పక్కన పెడితే మన ప్రజలకు సంబంధించిన సొమ్ముగానే మనం పరిగణించాలి. 1,60,00,000 విజయసాయిరెడ్డి ఏ రూపంలో ఆమెకి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అనతి కాలంలో ఒక విల్లా కొనే స్థాయికి ఆమె ఎట్లా వచ్చింది, ఆమె ఆస్తులేంటి, ఆమె సంపద ఏంటి, ఇవన్నిటిని కూడా ఎంక్వైరీ చేయాలి. ఆమె హయాంలో అసిస్టెంట్ కమిషనర్గా ఆమె తీసుకున్న నిర్ణయాలేంటి సమీక్షించాలి. అదేవిధంగా ఒక తన పైన అధికారిని ఇసుక పోసి బెదిరించేంత దమ్ము ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది, అది కూడా మనం పరిశీలించాలి. సో ఈ సుభాష్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడాలి. ఈ డిఎన్ఏ టెస్ట్కి నేను రెడీ అని ఎంపీ విజయసాయిరెడ్డి గారు అనాలి. ఈ సుభాష్ కూడా డిఎన్ఏ టెస్ట్కి రెడీ అయినా లేదు నా బిడ్డే అని సుభాష్ చెప్పేస్తే, ఎస్ నా బిడ్డే నేనే దానికి కారణమని సుభాష్ చెప్పేస్తే సింపుల్గా మదన్ మోహన్ అనే అతను సైడ్ అయిపోతాడు, సరిపోతుంది. అయితే ఎందుకయ్యా మదన్ మోహను ఇంత తెలీదా? మదన్ మోహన్ చదువుకోలేదా? ప్రొఫెసర్ కదా, అసిస్టెంట్ ప్రొఫెసర్ కదా, చదువుకోలేదా? దేవాదాయ శాఖలో ఇట్లా కంప్లైంట్ చేస్తే ఇది నిలబడదు, సో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూడా ఇవన్నీ కూడా నిలబడేది కాదు. ఆయనకున్న ఒకే ఒక హక్కు ఏంటి, నేను ఆమె నుంచి నాకు విడాకులు కావాలి, ఆమె ఇట్లా తప్పు చేసింది కాబట్టి ఆమె నుంచి విడాకులు కావాలంటే తీసుకోవచ్చు, అంతే తప్ప అంతకు మించిన ఆయనకు ఆప్షన్స్ లేవని తెలిసినా కానీ ఇంత రచ్చ ఎందుకు చేశాడంటే, మనకు కొంతమంది చెబుతున్న వివరాలు ఏంటంటే మానసికంగా ఇతనితో ఆడుకున్నారు. మానసికంగా ఈ మదన్ అనే అతనితోటి శాంతి గారు, విజయసాయిరెడ్డి గారు, సుభాష్ గారు ఆడుకున్నారు. ఎమోషనల్గా అతన్ని ఛిద్రం చేశారు, చిత్రవధకు గురి చేశారనేది అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ బిడ్డ తన బిడ్డ అని నమ్మించే ప్రయత్నం చేయటము, సో అతను దీని మీద పదే పదే ప్రశ్నించటము. నిజంగా 2016లో ఆమె విడాకులు తీసుకుని 2022లో ఎందుకు పిలిపించింది? 2022లో పిలిపించి సాయిరెడ్డి ఇంటికి తీసుకెళ్ళింది? ₹1,00,00,000 ఎందుకు తెప్పించింది? సాయిరెడ్డి ఫామ్ హౌస్కి వెళ్ళి మళ్ళీ ₹60,00,000 ఎందుకు తెప్పించింది? అలాగే అక్కడ విల్లాలో ఇవాళ విల్లా మళ్ళీ సుభాష్ పేరు మీద, శాంతి పేరు మీద విల్లా కొనుక్కొని ఉన్నారంట. సో ఇవన్నీ కూడా మానసికంగా మీరు ఇదంతా కూడా న్యాయపరంగా నిలుస్తుందో లేదో తెలియదు, కానీ నాకు మానసికంగా చిత్రవధకు గురైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మదన్. అతని 2 ఆడపిల్లలు మానసికంగా చిత్రవధకు గురయ్యారు. బహుశా అతను అందుకే అనుకోని ఉండొచ్చు, దీనివల్ల ఎంత ఉన్నా లేకపోయినా నాకు జరిగిన అన్యాయాన్ని సమాజానికి తెలియచేయాలి. అంటే దాదాపుగా 2022 సెప్టెంబర్లో ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే 2024 జనవరి వరకు ఆయన పడిన మానసిక క్షోభ, దాదాపు 1.5 సంవత్సరం పాటు ఆయన పడిన మానసిక క్షోభ ఏదైతే ఉందో ఆ క్షోభని కనీసం బయటికి నిలదీసే శక్తి కూడా ఇతనికి లేదు. కారణం గతంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మాట్లాడితే చంపేను కూడా చంపేస్తారు. బహుశా అతను ప్రాణ భయంతో మదన్ అనే వ్యక్తి బయటకు రాలేకపోయి ఉండొచ్చు. సో మదన్ మోహన్ పడిన మదనానికి, ఆయన పడిన మానసిక వ్యధకు, ఆ మానసిక బాధకు ఆయన కసిగా కక్ష తీర్చుకోవడానికి బహుశా వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చేసేయాలి, నేను ఏం జరిగినా పర్లేదు వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చెయ్యాలని ఈ రకంగా ఎక్స్పోజ్ చేసినట్టు. అన్నీ దాపరికాలే, ఎక్కడా క్లారిటీ లేదు. మదన్ మోహన్ ఒకటి చెప్తే శాంతి ఒకటి చెప్తుంది. విజయసాయిరెడ్డి ఏమంటాడంటే వంశీకృష్ణ, మహాటి వంశీకృష్ణ మీద కక్ష తీర్చుకోవాలనుకుంటాడు. అరే అసలు విషయం చెప్పబోయా అంటే వంశీకృష్ణ మీద కక్ష తీర్చుకోవాలంటాడు. ఈ సుభాష్ ఏమంటాడంటే నాకేం సంబంధం లేదంటాడు. సో ఇంత అంటే మనకే 3 రోజుల నుంచి పిచ్చెక్కుతుంది ఈ వ్యవహారాలన్నీ చూసి. వీళ్ళ వ్యవహారాలు, వీళ్ళ యొక్క బతుకు జట్కా బండులు చూసి మనకే పిచ్చెక్కితే ఈ బాధితుడి పరిస్థితిలో ఉన్న మదన్ మోహన్ ఎంత చిత్రవధకు గురై ఉండొచ్చు. అందుకే మదన్ మోహన్ ఈ రకంగా చెప్పి ఉన్నాడేమో. డెఫినెట్గా ఈమె ఆస్తుల మీద ఎంక్వైరీ జరగాల్సిందే. ఈమె ఏం చేసింది, ఎలా సంపాదించింది, ఎలాంటి వాటి మీద ఆమె సంతకాలు చేసింది. మాటకు వస్తే ఏమంటారు, నేను ఎస్టీ కాబట్టి అంటే ఏదైనా కూడా ఎస్టీనే కదా, నువ్వు సాటి ఎస్టీ పురుషుడిని అంటే నీ భర్తను నువ్వు మోసం చేసావు కదా, నీ భర్తను నువ్వు మానసికంగా కుంగిపోయేట్టు చేసావు కదా, మరి ఆయనకి లేవా హక్కులు? నీకొక్కదానికే ఉన్నాయి ఆ హక్కులు. ఎంత అన్యాయం అండి, ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దారుణం అండి. ఇతను ఒరే తురే అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి బెదిరిస్తే బెదిరిపోతారా అందరూ? సవాల్ అంటున్నారు మహాటి వంశీ, సవాల్ రైట్, తేల్చుకోవటానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు, ఎవరిది తప్పు తేల్చడానికి సిద్ధంగా ఉన్నారు.
సో మదన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణల మీద ఇతను స్పందించడు. ఈమె కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన విజయసాయిరెడ్డి గారి కోసమే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా పెట్టింది ఆవిడ కూడా. విజయసాయిరెడ్డి చాలా పెద్దవాడు, మంచివాడు, ఆయన నన్ను చాలా బాగా చూసుకున్నాడు, తండ్రి సమానుడు, ఇవన్నీ చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టినట్టుగా ఉంది తప్ప ఈమె కూడా ఈయన చెప్పిన అనేక అంశాలకు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరి ఇది ఎటువైపుకు మళ్ళుతుందనేది మనకు తెలియకపోయినప్పటికీ డెఫినెట్గా ప్రజలకు సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో ఈమెను ఈ ప్రభుత్వ హోదాను అడ్డు పెట్టుకొని ఎలాంటి ఘనకార్యాలు చేసింది మాత్రం తేల్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ ఎలా అయినా తేల్చుకొని, కానీ దీన్ని మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మీద అంటే ఏవైతే అబద్ధాలు చెప్పారు, ఏవైతే ఆమె ఆ హోదాలో ప్రభుత్వ హోదా, ఇతను కూడా సుభాష్ అనే వ్యక్తి కూడా ప్రభుత్వ ప్లీడర్ అని చెప్తున్నారు. మరి ప్రభుత్వ ప్లీడర్గా అతను చేసిన నిర్వాకాలను కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సో మిగతా ఆ బిడ్డ ఎవరికి పుట్టారు వాళ్ళు ఎట్లయినా చావనండి, మనకెందుకు. సో ప్రజలకు సంబంధించి గవర్నమెంటు అధికారుల హోదాలో వీళ్ళు చేసిన నిర్వాకాలు అయితే దీన్ని జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఎంక్వైరీ కమిషన్ అయితే వేయాల్సిన అవసరం అయితే కనబడుతోంది.